Dr. Sunil Dachapalli, Senior Orthopedic, Robotic Joint Replacement, Arthroscopy Surgeon, Yashoda Hospital, Somajiguda. నేను ఇవాళ రావడానికి ఇక్కడ కారణం ఏంటంటే ఇది నా సొంత జిల్లా. నేను పుట్టింది కొత్తగూడెంలో, చదువుకుంది అంతా నా స్కూలింగ్ అంతా కొత్తగూడెంలో. దాని తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్లో చదువుకుని లండన్ వెళ్ళాను. 10 సంవత్సరాలు లండన్లో ఉండి దాని తర్వాత 2014లో భారతదేశానికి వెనక్కి వచ్చాను. ఈ గత 10 సంవత్సరాల నుంచి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా సేవలు అందిస్తున్నాను. అండ్ ఇవాళ మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ పద్ధతుల గురించి అవగాహన కోసం ఫస్ట్ నేను వచ్చాను. రెండోది ఏంటంటే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చుట్టూ ఉండే అపోహలు ఏంటంటే మనము ఎన్నో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాము, అసలు ఆపరేషన్ అవసరం లేదు, ఇంజెక్షన్ చేస్తే చాలు, జీవితంలో ఆపరేషన్ అవసరం లేదనేది అబద్ధాలు కూడా వస్తున్నాయి బయటికి. ఆపే శక్తి ఎవరికీ లేదు. కాకపోతే ఇప్పుడు సంవత్సరాలు అరగాల్సింది 5 సంవత్సరాల దాకా లాగవచ్చు అట్లా. సో ఆ ఇంజెక్షన్స్ అందుకనే మీరు ముందుగా ఈ నొప్పులు వస్తే మీ డాక్టర్ని సంప్రదించి ఎక్స్రేలు తీసుకొని దాని తర్వాత అర్లీగా యాక్షన్. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారు, సార్ ఇప్పుడు బాగానే ఉంది కదా, కొద్దిగా నొప్పులు తీసి నడిపిద్దాంలే. మరి నడిపిద్దాంలే అంటే నొప్పులు వచ్చినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు అప్పటికి బాగా అరిగిపోయి ఉంటాయి కదా. సో అందుకని అర్లీ స్టేజ్లో ఇంజెక్షన్ తీసుకుంటే బాగా పనికి వస్తాయి. లేట్ స్టేజ్లో అంటే 3, 4 ఆ స్టేజ్లో ఇంజెక్షన్ చేసుకోవడానికి డబ్బులు వేస్ట్ చేయకండి. ఎందుకు అంటే మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మంత్రము కాదది. సడన్గా గుజ్జి పెరిగిపోవడం. ఇప్పుడు మేము చూస్తాం చాలామంది కాళ్ళు వంకర్లు అయి నడవలేని స్థితిలో వచ్చి మా దగ్గరికి, డాక్టర్ గారు మీరు ఇంజెక్షన్ చేస్తారంటే నాకు చేసేయండి అంటే వాళ్ళు ఎట్లా వస్తారంటే ఒక ఇంజెక్షన్ చేయని లేచి పరిగెత్తారు అన్నట్టు ఆ అపోహలో వస్తారు. అంటే మన దగ్గర ఉన్న అడ్వర్టైజ్మెంట్ అట్లా తయారైంది మరి. సో అందుకని ప్లీజ్ మీ ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ మోసపోకండి, అపోహలు పెట్టుకోకండి. ముఖ్యంగా మనం ఏంటంటే కొన్ని సత్యాలు ఏమంటామంటే కడువా సత్య అంటాం. కొన్ని సత్యాలు తప్పదు, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బాగా అరిగితే ఏంటంటే నాకు కూడా మోకాల మార్పిడి అవుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత తప్పదు చేసుకోవడం. ఎందుకు చేసుకోవాలి? మనము బతికున్న ఆఖరి రోజు దాకా బాత్రూమ్ దాకా వెళ్ళి రాగలగాలి. భోజనం ఎవరో ఒకరు పెడతారు, పిల్లలు ఎవరో ఒకరు చుట్టాలో పనోళ్ళు భోజనం తెచ్చి పెడతారు. కానీ ఈ 4 అడుగులు వేసి బాత్రూమ్ దాకా వెళ్ళలేకపోతే ఎవ్వరూ చెయ్యరు. ఎంత ప్రేమ ఉన్న పిల్లలైనా వాళ్ళ పనులు పిల్లలు వాళ్ళు ఉంటాయి. పనులు పెట్టుకుంటే 4 రోజులు చేస్తారు, 5 రోజులు వెళ్ళిపోతారు. ఇక తర్వాత డయాపర్లు కట్టుకొని చిన్నపిల్లలాగా బతికినంత కాలం ఒక మంచం మీద పడి ఉండాలి. ఇది నేను మిమ్మల్ని భయపెట్టని చెప్పట్లేదు. మొన్న ఒక పేషెంట్ వచ్చింది, 130 కిలోలు, 3 సంవత్సరాల నుంచి మంచం దిగలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాము అంటే నేను ఎందుకు బతుకున్నా నాకు అర్థం కావట్లేదు బాబు, నువ్వు ఆపరేషన్ చెయ్యి, నాకు రాసి పెట్టుంటే ఇటు వస్తా లేదంటే అటు వెళ్తా. అంత విసుగు వచ్చింది ఆవిడ జీవితం మీద. మీరే ఇమాజిన్ చేయండి, 2 రోజులే మనం మంచం మీద పడుకుంటే చిరాకు, అట్లాంటి 3 సంవత్సరాల నుంచి పడుకున్నారు. ఏంటంటే అందరికీ అర్థం కావాలి. ఇప్పుడు ఏమంటారా, నేను నడుస్తున్నా కదా, ప్రస్తుతానికి నడుస్తుంది లేదు, తర్వాత చూద్దాం తోటి ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక వయసు పైబడిన తర్వాత మీరు చేసుకోవడానికి వచ్చిన మా దగ్గరికి మీ గుండె కానీ లంగ్స్ కానీ సరిగ్గా లేకపోతే మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎవ్వరూ ముట్టుకోరు. మోకాల మార్పిడి అనేది ఎలెక్టివ్ సర్జరీ అంటాం. అంటే అన్ని ఆలోచించి చేసేది, ఎమర్జెన్సీ కాదు, అర్ధరాత్రి పరిగెత్తి చేసేది కాదు. సో మేము అన్నీ చూసుకుంటాం. పేషెంట్ ఫిట్గా ఉన్నారు అంటే మాత్రమే చేస్తాము. గుండె చాలా బలహీనంగా ఉంది, డౌట్ ఉంది అంటే ఈ జీవితంలో చెయ్యము. ఒకసారి మేము చెయ్యము అన్న తర్వాత ఇంకా మీ జీవితం దుర్భరం అయిపోతుంది. సో అందుకని ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆపరేషన్ ఎప్పుడు చేసుకోవాలి. కామన్గా ఏంటి, ఇట్లా ఎక్స్రే పెట్టేసి రిపేర్ చేసేసి ఆపరేషన్ కాదు. డాక్టర్ చెప్పడు, మీరు చెప్పాలి. డాక్టర్ ఏం చెప్తారు, అరిగింది, ఆపరేషన్ అవసరం ఉంది అంతే, ఇది అర్జెంట్ కాదు. మీకు బాగా నొప్పులుండి రోజువారీ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు, అప్పుడు ఆపరేషన్ చేసుకోండి. అది ఏ స్టేజ్లో ఉండండి, 4వ స్టేజ్లో ఉన్నా మీరు నొప్పి బిళ్ళలు వేసుకోకుండా సింపుల్ పారాసిటమాల్ అలాంటి బిళ్ళలతోటి నడిపిస్తున్నారు, మీరు నడిపించండి. వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి కూర్చొని, అది సరిపోతుంది.
అంతేగాని ఆపరేషన్ పరిగెత్తే అవసరం లేదు. ఏ రోజైతే మీ రోజువారీ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు, నొప్పులు బాగున్నాయి, నిద్ర పట్టట్లేదు అంటే ఆపరేషన్ చేసుకోవాలి. ఎందుకు? ఈ నొప్పి బిళ్ళలు మింగి మింగి ఎన్ని సంవత్సరాలు మింగుతారు? 1 సంవత్సర కాలం మింగామంటే కిడ్నీలు ఉండవు. మరి కిడ్నీలు పోగొట్టుకొని మళ్ళీ కిడ్నీలు మార్చుకొని దాని తర్వాత మోకాళ్ళు మార్చుకుంటాం. ఎవరికి నష్టం? ఇప్పుడు చాలా మందికి భయం ఏంటంటే, అమ్మో ఆపరేషన్ చేసుకుంటే బాగా నొప్పులు ఉంటాయంట కదా, నడిస్తే బాగా నొప్పులు వస్తాయి, ఫిజియోథెరపీ ఇంకా ఏడుపు అంట కదా, అమ్మ నేను చేసుకోను. అదొకటి. రెండో వాళ్ళు ఎక్కువ అపోహన ఏంటంటే, ఇప్పుడన్నా 4 అడుగులు వేస్తున్నాను, రేపు చేసుకున్న ఆ 4 అడుగులు వేసుకోలేనంట. ఎవరో చెప్పారు, మా ఇంటి పక్క వాళ్ళు మొన్న ఎప్పుడో చేసుకొని మంచం మీద పడున్నారట. ఇంకొంతమంది ఏమంటారు, ఇప్పుడు చేసుకున్నామంటే అది లూజ్ అయిపోతే మన ఫ్యూచర్లో అసలు ఇంకా చేసేది ఏముండదు, మంచం మీద పడి ఉండాలని. ఇంకా లాస్ట్ రకం ఏంటి, ఆపరేషన్ చేస్తే బెడ్ రెస్ట్ అట, 1 నెల 2 నెలలు 3 నెలలు ఎవరు చేస్తారు, నాకు మా పిల్లలు అమెరికాలో ఉన్నారు లేదా ఇంకెక్కడో ఉన్నారు, నాకు చేసేవాడు లేదు అందుకే చేయించుకోను. ఇన్ని రకాల అపోహలు ఉన్నాయి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మీ అవసరము, ఎవరి అవసరం కాదు. ఉదాహరణ నేనున్నా అంటే నా అవసరం, నా పిల్లలు కానీ నా భార్య కానీ అవసరం లేదు. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది మనము ఫ్లైట్ ఎక్కుంటాము, ఫ్లైట్ కాకపోతే కారు బస్సు, మనందరికీ తెలుసు ఏదో ఒక బస్సుకో ఫ్లైట్కో యాక్సిడెంట్ అయింది. మెయిన్గా ఫ్లైట్ అయితే పైనుంచి పడ్డామంటే బతికేది లేదు. మరి అంత భయం ఉండి కూడా సంవత్సరానికి ఎన్ని కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఎందుకు ప్రయాణిస్తున్నారు? అది అవసరం, తప్పదు. ఇక్కడ నుంచి నేను అమెరికా పోవాలంటే నడుచుకుంటూ పోలేను. సో ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా భయం ఉంటుంది, అది పోతుందేమో అని, కానీ తప్పదు. అలాగనే ఇది కూడా 98% సక్సెస్ రేటు, 2% ఫెయిల్యూర్ రేటు. అంటే 98 మంది మంచిగా అవుతున్నారు కదా, జీవితం మారిపోతుంది, కొత్త జీవితం వస్తుంది, అది చూస్తామా? 2% ఫెయిల్యూర్ చూస్తామా? ఒకవేళ ఫెయిల్ అయింది, ఇప్పుడు మాలాంటి సీనియర్ వేలల్లో ఆపరేషన్ చేస్తున్నాము, సో అది ఎట్లా పాడైందో తెలిసి మళ్ళీ దాన్ని సెట్ చేయగలము. సో అట్లా మెజారిటీ నడవడానికైతే పర్లేదు. ఉదాహరణకి ఇప్పుడు 15,000 ఆపరేషన్ దాకా చేశాను, దాంట్లో ఇప్పుడు 400 దాకా రోబోటిక్ సర్జరీలు చేశాము. అంటే ఏదో 1-2 అయి ఉంటాయి. సో బట్ దాన్ని కూడా సెట్ చేసి మంచి చేసి మన పేషెంట్ నడుస్తున్నారు. సో అది మనం చూసుకోవాల్సింది. ఇప్పుడు ఈ మోకాళ్ళ మార్పిడి అనేది ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 లక్షల ఆపరేషన్ సంవత్సరానికి అవుతున్నాయి, వేలలో కాదు. అంటే అన్ని అవుతున్నాయంటే అంత సక్సెస్ఫుల్ కాబట్టి. మన భారతదేశంలోనే ఈ అపోహలు ఎక్కువ. రెండోది ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఇంజక్షన్లు, ఎవరు పడితే వాళ్ళు చేసేసుకునే ఇంజక్షన్ చాలు, ఒక్కొక్క కాలికి 1,50,000 ఇంకా అయిపోయి మీ జీవితం మారిపోయిందని చెప్తారు. చేసుకున్న వాడు నా దగ్గరికి వచ్చారు. ఒక పేషెంట్ అయితే నేను పారిపోయి వచ్చానని చెప్పాడు. అదేంటండి అంటే, డబ్బులు కట్టాం కదా సార్, ఇది దిక్కులేదు, వాళ్ళు చెప్పింది వినాలని. సో అట్లా కాకుండా ఫస్ట్ స్టేజెస్లో చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ రోబోటిక్ ఎందుకు తీసుకొచ్చామంటే, ఇప్పుడు ప్రెసిషన్ రోబోటిక్ అనేది మనం స్ట్రైట్గా పెట్టగలిగితే అరుగుదల తొందరగా లేక ఆ జీవిత కాలంలో మనకి మన్నిక వచ్చి ఒక ఆపరేషన్ ఆల్మోస్ట్ ఒక జీవితకాలం నడిచిపోతుంది. సో అందుకనే రోబోటిక్. ఇప్పుడు దీంతో ఏంటంటే మనకి గాయం చిన్నగా ఉంటుంది, ఆ కటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి నొప్పి తక్కువ ఉంటుంది, అండ్ మూమెంట్స్ ఫస్టే ఇస్తాం కాబట్టి ఫిజియోథెరపీ నొప్పి ఎక్కువ ఉండదు. ఇప్పుడు మామూలుగా చేస్తుంటే ఏంటంటే కొంచెం టైట్గా నీ ఉంటే ఏముంది, ఆ మోకాలు బెండింగ్ అంటే ఫిజియో గట్టిగా నొప్పుతారు, నొప్పులు ఎక్కువ. అదే రోబోట్ అయితే ఫుల్ మూమెంట్స్ వచ్చేస్తాయి ఫస్టే. సో ఇన్ని లాభాలు ఉన్నాయి. ఎందుకంటే కండరాలు ఎక్కువ కట్ చేయము, నొప్పి ఎక్కువ ఉండదు, తొందరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. ఇప్పుడు మొన్న ఉదాహరణకి నాకు గౌహతి నుంచి నాకు ఒక పేషెంట్ వచ్చింది. 2 వైపులా పార్షియల్ నియం చేస్తాం, అది కూడా ఒక లేటెస్ట్ పద్ధతి. మొత్తం మోకాల మార్పిడి కాకుండా పార్షియల్ నియం కూడా చేస్తాము. అంటే ఎంత అడిగిందో అంతవరకు. ఆవిడికి 2 వైపులా పార్షియల్ని సోమవారం రాత్రి 10:30కి అయిపోయింది. బుధవారం మధ్యాహ్నం ఆవిడ అడిగింది, మేము ఇంకా వెళ్ళిపోవచ్చు హాస్పిటల్ నుంచారు. ఆవిడ అడిగింది అంటే అప్పటికి ఆవిడ లేచి నడవటము, బాత్రూమ్కి వెళ్ళటము, మెట్లు అన్నీ చేస్తుంది 2 రోజుల్లో. అది మనకి రోబోతో ఉన్న అడ్వాంటేజ్. అందుకని ఇవాళ మీకు ఖమ్మం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఖమ్మంలో డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, మంచి నైపుణ్యత ఉంది. ఇప్పుడు మీరు లక్కీ, చాలా మంది అంటే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఖమ్మం చాలా మంది ఉన్నారు. అండ్ నాది కూడా ఈ జిల్లానే కాబట్టి నాకు ఐడియా ఉంది, అందరూ పరిచయస్తులే.
సో ఇప్పుడు ఆ రోబోని అనుకున్నాను ఇక్కడికి తెచ్చి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తే ఇంకా వాళ్ళ నైపుణ్యం పెరగవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాము. ఇవాళ మన దగ్గర సార్ ఉన్నారు, ఆయన ఆల్రెడీ రోబోటిక్ సర్జరీ చేసుకున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఖమ్మం జిల్లా వాస్తవ్యులే, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు మీకు. ఇప్పుడు నేను ఏంటనే చెప్పవచ్చు మీకు. సో మీరు డైరెక్ట్గా ఆయన ద్వారా పెట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇప్పుడే ఆయనతో అన్నాను, మిమ్మల్ని చూస్తే పేషెంట్ ఎవరైనా అడుగుతారని డౌట్ వస్తుంది, కానీ పేషెంట్ ఆయన. హలో, మన ఖమ్మం సార్ నగర్. హలో, అది ఖమ్మం సార్ నగర్ అండి. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటాను. సో మన బిల్డింగ్ చేస్తా, బిల్డింగ్ ఎక్కి దిగి అడిగిపోయాను. నువ్వు 1 year క్రితం సార్ దగ్గరికి వెళ్ళాను, మెడిసిన్ ఇచ్చారు, నువ్వు చేయించుకోవాలి సార్ అంటే చేయించుకున్నాను. నాకు తెల్లారే నడిపించారు సార్. 2వ రోజు నడిపించారు, ఏం నొప్పి బిల్డర్ చేయించుకున్నాను. ఇప్పుడు మంచి హ్యాపీగా ఉన్నాను. కాదు సార్ మాత్రం చాలా ఓపిక చేస్తారు, పోయినా కూడా రెస్పాన్సిబుల్ బాగుంటుంది. చాలా మంచి వారు సార్ మాత్రం, నాకైతే మంచిగా చేస్తారు సార్. థ్యాంక్ యూ. అది అందరూ చేయించుకోవచ్చండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని నాకు ఎందుకంటే అనుభవించున్నా కాబట్టి చెప్తాను. బాగా నొప్పులు వచ్చాయి, నిద్రపోయేవాడిని కాదు రేత్రి. ఇప్పుడు రోబోటిక్ చేయించుకున్నాను కదా, నా కాలు చాలా బాగుంది. మెట్టు కూడా ఎక్కి హ్యాపీగా ఇప్పుడు పొద్దున్నే 4 స్టేర్లు మెట్టు కూడా ఎక్కి వచ్చాను నేను. సార్ వస్తున్నాను, వచ్చాను, సార్ కోసం వచ్చాను. సార్ బాగా చేస్తాడు, ఇప్పుడు అర్థం చేసుకో, అందరికి చెప్పండి, అందరికి చెప్పండి. మా ఖమ్మం జిల్లాలో అందరికీ పరిచయం కావాలి, అందరు కావాలని, సార్ కూడా కావాలని నేను తీసుకొచ్చాను. మా సిస్టర్స్ వచ్చారు 2 ఇప్పుడు, వాళ్ళు కూడా చేయించుకున్నాను. చూసినాక 2 వచ్చారు ఇప్పుడు, మా సిస్టర్ కూడా ఉంది ఇక్కడ, వాళ్ళు కూడా చేయించుకుంటాను. అందుకని ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫిజియోథెరపీ ఎట్లా ఉంది? ఫిజియోథెరపీ బాగుంది సార్. ఇప్పుడు ఫిజియోథెరపీ కూడా మా అల్లుడి గారే, అక్కడికే ఇక్కడ అబ్బాయి కూడా పోస్టింగ్ వచ్చింది ఇప్పుడు వైరా ఫిజియోథెరపీ డాక్టర్. మా అబ్బాయి ఫిజియోథెరపీ చేశారు సార్. ఏం నొప్పి లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అందరు భయపడుతుంది కానీ ఏం నేను కూడా అంతే ఫస్ట్లో భయపడి చేయించుకోలే. 6 months ఆగాను, సార్ చెప్పాడు ఎప్పుడు చేయించుకొని. మొన్న జనవరి 3వ తారీఖు అయింది నాకు. 4వ తారీఖు పొద్దున్న నడిపించారు, 5వ తారీఖు మెట్టు కూడా స్టెప్స్ కూడా ఎక్కించాను నన్ను. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నేను మంచిగా పని చేసుకోవచ్చున్నాను. హ్యాపీ మెట్టు కూడా ఎక్కియాలి, పొద్దున్న కూడా 4 స్టెప్ మెట్టు కూడా ఎక్కాను. థ్యాంక్ యూ అండి. సర్జరీ అక్కడ సోమజ్ కూడా చేస్తాను, ఫాలోఅప్ ఇక్కడ చేస్తాను. నేను ప్రతి నెల 2వ మంగళవారం కొత్తగూడెం వస్తానండి. సో ఈ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా వాస్తవ్యులు అందరూ చేసుకున్న తర్వాత ఫాలోఅప్ డ్రెస్సింగ్ కానీ, దాని తర్వాత ఫాలోఅప్ కానీ అందరూ ఇక్కడికే వస్తున్నారు. రంగు శ్రీనివాస్ సార్, రంగు శ్రీనివాస్ గారు సార్ ఉన్నారండి. మాది మా శ్రీనివాస్ రంగు అని బిల్డర్ చేస్తాను. 1-1 మా ఇల్లు కూడా సార్ ఉన్నారే. 1-1-80/8 సార్ మా హౌస్. నాది 54 సార్. సార్ నేను 2 years కాంచి పోయా, నొప్పులు భరించలేదు. సార్ అన్నారు కదా, మందు మెడిసిన్ ఇచ్చారు కొన్ని రోజులు, వద్దులే కంగారు పడకుండా 1 year ఆగమని చెప్పారు. ఇక మన ఇప్పుడు కూడా నెక్స్ట్ కూడా ఇది చేయించుకుంటాం సార్. లెఫ్ట్ అయిపోయింది, రైట్ కూడా మళ్ళీ చేయించుకుంటాం. నెక్స్ట్ ఇక సార్ వెయిటింగ్, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది సార్. డెఫినెట్లీ సార్. ఇప్పుడు మనకి ఏంటంటే వేసే పరికరం అండి. మామూలుగా మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ మారుతి కారు ఉంది. మారుతి కంపెనీలో ఎన్నో రకాల కార్లు ఉన్నాయి. దాంట్లో సక్సెస్ఫుల్ మోడల్స్ ఉన్నాయి, ఫెయిల్యూర్ మోడల్స్ ఉన్నాయి. సో మనం చూడాల్సింది ఏంటి, ఫస్ట్ సక్సెస్ఫుల్ మోడల్స్ పికప్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు వేరే చిన్న కంపెనీలు ఏదో వెళ్తాం, ఫెయిల్యూర్ మోడల్స్ అవి కొనుక్కోం కదా. అట్లనే ఇప్పుడు మన మోకాళ్ళ మార్కెట్లో కూడా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. కానీ మేము యశోదలో ఏంటంటే సక్సెస్ఫుల్ మోడల్ ఎన్ని సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు ప్రపంచంలో నేను మొట్టమొదట తుంటి మార్పిడి చేసిన హాస్పిటల్లో పనిచేశాను. అది లండన్ దగ్గర రైటింగ్టన్ హాస్పిటల్ అని. ఆయన 1966లో చేసిన ఆపరేషన్ నేను 2006లో మార్చాను. అదే హాస్పిటల్లో ఉన్నాను. సో 40 సంవత్సరాలు వచ్చినాయి. అంటే ఆయన అప్పుడెప్పుడు వేసి 40 సంవత్సరాలు వచ్చినాయి. మరి ఇప్పుడు మనం తయారు చేస్తే ఇంకా ఎక్కువ రోజులు రావాలి. సో అందుకని మనం పిక్ చేసే పదార్థాలు కూడా ఇప్పుడు ఆ కంపెనీ జాన్సన్ కంపెనీ, తర్వాత ఇంకొక రకం స్మిత్ అండ్ నెస్బీ అని ఆ కంపెనీ. మెయిన్గా ఈ 2 చేస్తామండి. ఎందుకు అంటే మన్నిక. ఇప్పుడు ఒకసారి ఆపరేషన్ చేసాము, ఆ ఖరీదు డిఫరెన్స్ ఓన్లీ లోపలేసే పరికరంతో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మేము యశోదలో చేసేది అన్నిటికన్నా తక్కువ ఇంపోర్టెడ్ కంపెనీ 1,50,000 రూపాయలు చేస్తున్నాము. అదే ఇంకా తక్కువ రేట్లో కూడా చేయొచ్చు, ₹1,00,000 కూడా చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చేసిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అరిగిపోయింది అనుకోండి, నష్టం ఎవరికి? పేషెంట్కి. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వేసింది తీసి మళ్ళా చేయాలంటే ఇంకొంచెం పెద్ద ఆపరేషన్. నెక్స్ట్ టైం 5 లక్షలు, ఖరీదు ఎక్కువ, మళ్ళా కష్టం ఎక్కువ. దాని బదులు మనకి సక్సెస్ మోడల్ ఒక 30 సంవత్సరాలు వచ్చేది వేసాము.
మెజారిటీ చాలా మందికి ఏంటంటే ఆ జీవిత కాలం గడిచిపోతుంది కదా. సో అందుకని మేము చేసేది కామన్గా 1.5 lakh రూపీస్ అది చేస్తాము. దాని తర్వాత ఇప్పుడు ఆక్సిజన్ అని లేటెస్ట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ రోబోటిక్ పద్ధతితో చేయడానికి ఏంటంటే కొద్దిగా వేలల్లో ఎక్స్ట్రా అవుతుంది మనకి. ఎందుకు అంటే అది పరికరము మన టెక్నాలజీ కదా, సో దానికోసం ఇవ్వాల్సి వస్తుంది. మీకు అప్రాక్సిమేట్లీ ఒక 50,000 దాకా ఎక్స్ట్రా అవుతుంది సార్. అదేమో అన్నిటికన్నా తక్కువ పరికరం, దాంట్లో ఇంకా హయ్యర్ వెరైటీస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం చూస్ చేసుకున్న వెరైటీ బట్టి చేసుకోవచ్చు. వారంటీ ఏముండదు సార్. అంటే ఇప్పుడు మేము చూసింది ఏంటంటే గత 40 సంవత్సరాల్లో ఈ కంపెనీది ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి. మాకు రిజిస్ట్రీ ఉంటుంది. ఇప్పుడు స్వీడన్ ఉంది కదా, స్వీడిష్ రిజిస్ట్రీ అంటాం. ప్రపంచం మొత్తంలో అందరూ అది ఫాలో చేస్తారు. స్వీడన్, ఆస్ట్రేలియా, అమెరికా, వాళ్ళు ఏంటంటే మొదటి రోజు నుంచి చేసిన ఆపరేషన్ అన్ని రాసి ఉంటాయి. ఫలానా ఇప్పుడు పుల్లయ్య, ఎల్లయ్య, మల్లయ్య అన్ని పేర్లు, ఏ కాలు ఏ కంపెనీ చేశారు. మొత్తం గత 40 సంవత్సరాల నుంచి ఏది బాగా మన్నిక వస్తుంది వాళ్ళు మనకి అన్నీ చెప్తారనమాట. దాన్ని బట్టి మనం చూస్ చేస్తాం. ఇప్పుడు ఈహెచ్ఎస్ వస్తుంది, మీ జేహెచ్ఎస్ వస్తుంది, దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తున్నాయి. మెజారిటీ అన్ని కవర్ అవుతున్నాయి సార్. ఆరోగ్యశ్రీ ఏంటంటే ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీ కదండి. ఇప్పుడు దీనికి కూడా వాళ్ళు కోడ్ తయారు చేస్తున్నారు. కోడ్ ఎప్పుడు రెడీ అవుతుంది దాన్ని కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. అస్సలు లేదు సార్. నేను చేసిన వాళ్ళల్లో హైయెస్ట్ 91 సంవత్సరాలు. ఆయన లండన్, ఆయన అక్కడే చేశాను. మన దగ్గర తెలంగాణలో చేసిన హైయెస్ట్ 86. మా కొత్తగూడ ఆవిడ, మా ఫాదర్ వాళ్ళ టీచర్ వాళ్ళ భార్య చేసిన 2 నెలలకి మా మామిడి తోటలోనే ఆవిడ ఈ మన ఇది ఉంటుంది చూడండి, పిక్నిక్ లాగా చేసుకుంటారు కదా, ఆవిడ అక్కడే చేసుకున్నారు. 86. సో ఇప్పుడు మన తెలంగాణలో చేసిన హైయెస్ట్ 86. ఆవిడ హ్యాపీగా ఉన్నారు. అంటే ఇది అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అండి, అది అవసరం అంతే, తప్పదు. ఏ వయసు అయినా కానీ మన దేవుడి దయ బాగుంటే ఏంటంటే ఆ వయసులో కూడా కొంచెము తట్టుకునే శక్తి ఉంటే ఆపరేషన్ చేస్తాం. కానీ అంత రిస్క్ తీసుకుంటే తలనొప్పి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను, ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాయి, చేసుకోమన్నాడు డాక్టర్. చూద్దాం 80 లాగాను. అప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ గారు చేయరు. తర్వాత నా పరిస్థితి ఏంటి? 80లో ప్రాణం పోదు, నాకు 95 ఏళ్ళు రాస్తున్నాయి అనుకోండి. 15 సంవత్సరాలు నాకు ఎవరు సేవలు చేస్తారు? అది అన్నిటికన్నా ఏంటంటే ఈ వాష్రూమ్ తలనొప్పి, మిగతా ఏదైనా చేస్తారు. అందుకోసం నా పక్కనే ఏంటి 85 అందరికి ఒకటే సార్. అంటే టెక్నాలజీ ఒకటే కదా సార్, చేసే పద్ధతి అంతా ఒకటే. సార్ నా పక్కన ఆయన కింద కూడా కూర్చుంటున్నారంటే, ఇప్పుడు కింద కూడా కూర్చుంటాను. అంటే ఇప్పుడు ఒకటే సార్, నేను అందరికి అది కూడా చెప్తాను. ఉదాహరణ మీరు కొత్త కారు కొన్నారు, ఒక డ్రైవర్ అంటాడు 5,000 రూపాయలు అంటాడు, నాలాంటి డ్రైవర్ 10,000 అంటాడు. ఇప్పుడు నేను 10,000 ఎందుకు అడుగుతున్నాను? ఎక్స్పీరియన్స్, వేలల్లో ఆపరేషన్ చేసాము, ఇంకా దాన్ని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలి అవన్నీ తెలుస్తాయి. వేరే అర్లీగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఆ స్టిఫ్నెస్ చేసే పద్ధతితో తేడా వస్తుంది కదా, అట్లా. పొద్దున్న చేస్తే సాయంత్రం 4 గంటలు నడిపిస్తామండి. పొద్దున్న చేస్తే సాయంత్రం నడుపుతారు. రేపు నడవటము, ఎల్లుండి నడవటము, బాత్రూమ్ కట్టడం అన్ని డిశ్చార్జ్. ఆయనకి అక్కడిగా చేసింది సోమాజుడే కదా. అందరికీ మా జనరల్ సజెషన్ 1 month సార్. 1 month ఉంటే బెటర్ అందరికీ.